నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో 2,50,000 పైచిలుకు ఉన్న యాదవులను స్వతంత్రం వచ్చినప్పుడు కాంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా శాసనసభ లోక్సభలో కేటాయించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో జిల్లాలో యాదవులకు ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా కేటాయించాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇసరపు శేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు। గతంలో బీసీలో తూర్పు కాపు సామాజిక వర్గానికి మరియు వెలమ సామాజిక వర్గానికి జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఇస్తే యాదవులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్న చరిత్ర విజయనగరంలో ఉందని అటువంటిది 2 నియోజకవర్గాల్లో 2 స్థానంలో ఉన్న యాదవులకు ఈసారి టికెట్ కేటాయించాలని కేటాయించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అన్నిటికీ యాదవులు బుద్ధి చెప్పేది దిశగా అడుగులు వేస్తారని డిమాండ్ చేశారు। ఏ పార్టీ అయితే యాదవులను జిల్లాలో గుర్తిస్తారో ఆ పార్టీకి యాదవులందరూ ముక్కుమ్మడిగా పనిచేసి గెలిపించాలని మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా యాదవులకు సపోర్ట్ చేయాలని కోరుతూ పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ అధ్యక్షుడు బిసపు సాయి కిరణ్, జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కోరిన ఆదిబాబు, డాక్టర్ మురపాల బాలాజీ, బూరా జగ్గారావు, గొలగన రమేష్ వేల సంఖ్యలో యాదవ మహిళలు, యువత సోదరీమణులు పాల్గొన్నారు। యాదవ జేఏసీ ఏర్పాటు చేయడం, ఈ యాదవ జేఏసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలను ప్రశ్నించాలనే ఒక సంకల్పం చేయడం, ఇది యాదవులకు ఒక మంచి శుభసూచికని నేను భావిస్తున్నాను। దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాయలసీమ, అలాగే నెల్లూరు, ప్రకాశం అంటూ అక్కడ 1, 2, 3 సీట్లు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు న్యాయం చేస్తామని కౌరులు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న యాదవులను మాత్రము పట్టించుకునే పరిస్థితి ఈ రాజకీయ పార్టీలది। కావున మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, బీసీల్లో 139 కులాలు ఉంటే ఆ 139 కులాలలో ఒక కులమైన యాదవులు ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఈ ఉత్తరాంధ్రలో, ఈ విజయనగరం జిల్లాలో చాలా అత్యధికంగా ఉన్నాం। కానీ ఎప్పుడు చూసినా సరే మీరు మీ వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం। అంతవరకు సెలవు।